అక్కినేని సప్తాహంలో భాగంగా పబ్లిక్ లైబ్రరీలో మంగళవారం సాయంత్రం పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన అక్కినేని సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది. భూషణ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన అనేక మంది గాయని గాయకులు అక్కినేని నటించిన సినిమాల్లో మధుర గీతాలను ఆలపించి శ్రోతలను అలరించారు. ఈ సంగీత విభావరికి రాధారాణి వ్యాఖ్యానం, ఎంబీఆర్ స్వాగతం, భూపతి వందన సమర్పణ చేశారు. తారీఖు నుంచి కూడా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి బర్త్డే సందర్భంగా మరి సప్తాహం పేరుతో ఒక 7 రోజుల మధ్య కార్యక్రమం చేస్తున్నాం. రోజుకి ఒక ఆర్కెస్ట్రా కనెక్ట్ చేస్తున్నాం. మొదటి రోజు బిలెట్ కేట్స్, అలాగే రెండో రోజు ఏసీటీ నాగేశ్వరరావు గారిది స్వర సామ్రాట్, 3వ రోజు నారీబేరి, 4 నిన్న స్వర్మాధురం అయింది నాగేశ్వరరావు గారిది. ఈరోజు నాది భూషణ్ బ్రదర్స్, రేపు స్వరార్చన స్వరాంజలి భౌతిక ఆధ్వర్యంలో, ఎల్లుండు ఆల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫు నుంచి అందరూ కూడా చేస్తున్నారు 7th డే. మరి ఈ కార్యక్రమం అందరూ పెద్దవాళ్ళందరూ వచ్చేసి ఎడ్యుకేషన్గా జనాలు అందరూ వచ్చి మా ఈ కార్యక్రమానికి ఆధారమని చెప్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు ఫేవర్ లేడీ, అలాగే ఘంటసాలకి రమ్మని లేడీ, బాలుగారి రమ్మని లేడీ, అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కినేని సంగీత సప్తాహం 2024 మన 20వ తారీఖు నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇది 5వ రోజు. రేపు 6వ తారీఖున భూపతి గారిది, ఎల్లుండి 7వ తారీఖున మొత్తం హాల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున మా అందరూ అన్ని సీనియర్ సంస్థలు చేస్తున్నాం. మేమందరూ ఈ సప్తాహానికి అభిమానులు, మా ప్రేక్షకులు, మీ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.